హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అయితే మనం చూద్దాం. ఇక ఈనాడులో నిన్న కిక్ ఇచ్చావు మెస్సీ, దిగ్గజ ఆటగాడి మాయతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. నేను చూడొచ్చు, ఇటు కోల్కతాలో అలాగే మన తెలంగాణలోని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఇది ప్రపంచ స్థాయి ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు. ఈ రెండు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు. అయితే కోల్కతాలో కాస్తంత అక్కడ నిర్వహణ లోపం వలన అభిమానులు ఆయన చూడలేదని కోపంతో అక్కడ ఫర్నిచరు అదంతా ధ్వంసం చేయడం చూసాం. స్టేడియం మొత్తం కూడా చెల్లాచెదురైంది. ఆ ఘటనతో ఇక్కడ మొత్తం అలర్ట్ అయ్యి హైదరాబాదులో నిర్వహణ లోపం లేకుండా జాగ్రత్తగా అందరూ ఆటగాడిని చూసేందుకు వీలుగా ఇక్కడ ఫెసిలిటీ కల్పించారు. ఎప్పుడు కూడా ఈ స్టేడియంలో క్రికెటే ఎక్కువ జరుగుతుంది, కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో ఇది అలాగే పీపీపీ విధానమే మేలు, వైద్య కళాశాల నిర్వహణపై కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘాల సిఫార్సులంట. భాగస్వామ్యానికి ముందుకొచ్చే సంస్థలకు పన్ను రాయితీలు, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, వైద్య విద్యలో సీట్ల పెంపు తప్పనిసరి. ప్రభుత్వం ఏది ఏమైనా కానీ ఎక్కువగా ఈ పీపీపీ విధానం ద్వారా ఈ ప్రైవేటు మన ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు పరం చేయడానికే ఎక్కువ మగ్గు చూపుతుంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతుంది, మరోవైపు వీళ్ళు మట్టికి వీళ్ళ పని వీళ్ళు మాత్రం చేస్తున్నారు. సో ప్రైవేటీకరణ వల్ల ఎంత ప్రమాదమో మనం చూడొచ్చు. ఇండిగో ఫ్లైట్ వివాదం, సంక్షోభం కేవలం ఒకరి చేతిలోనే ఇది ఉండటం వలన, నియంత్రణ ఉండటం వలన ఆ విమానాలు అక్కడ తిరగకపోతే మొత్తం ఎక్కడ ప్రయాణికులు అక్కడ నిలిచిపోయారు. దానికి కారణం ఏంటంటే ప్రైవేటు ఎక్కువగా 60% ఆ సంస్థే అక్కడ సేవలు అందించడం. సో అయినా కానీ ప్రభుత్వం ఎక్కువ కూడా ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేయడానికే చూస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణకి ఎక్కువ అడుగులు పడుతున్నాయి. ప్రైవేటీకరణ చేయమని చెప్తున్నారు, కానీ ప్రైవేటీకరణకి అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. అలాగే వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవక్, భక్తులకు ఏఐ చాట్బాట్తో సేవలంట. 15 రోజుల్లో అందుబాటులోకి, 13 భాషల్లో సమాచారం, క్షణాల్లో సమాధానం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏఐ చాట్బాట్తో కొత్త సేవలు రాబోతున్నాయంట. తిరుపతి వెళ్ళే వాళ్ళకి, భక్తులకి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా భారతదేశంలోనే 16 నుంచి 17 భాషల్లో ఈ యాప్ రూపొందించబోతున్నారు. ఈ యాప్ ద్వారా ఏంటంటే 24 గంటలు వెళ్ళే భక్తులు తన స్థానిక లాంగ్వేజ్తోనే సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కువగా కాల్ సెంటర్ నుంచి ఆ కాల్స్ తెరవటం, అలాగే మెయిల్స్ పెట్టడం, ఆ భాష లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. సో ఏఐ సేవతో ఇప్పుడు పరిస్థితికి చెక్ పెట్టవచ్చు అనమాట. అలాగే పాఠశాలలో ప్రమాణాల మెరుగుకు అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారంట. అది ప్రైవేట్ స్కూల్స్కి, పబ్లిక్ స్కూల్స్ కూడా, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా వర్తిస్తుంది. సెకండరీ పరీక్షల బోర్డుకు అధికారులు, బడుల్లో నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు. అంటే ఫెసిలిటీస్ ఏవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఏదైనా, వీటిని బట్టి ఆ నిర్వహణ ఏ విధంగా నిర్వహిస్తున్నాయి దాన్ని బట్టి ర్యాంకింగ్లు కూడా ఇస్తారంట. అది ఏ విధంగా అంటే 3 రకాలుగా ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఒకటి, మెరుగుదల అవసరం ఉన్న బడులు అభిలాష అంట, ఇంకా మెరుగుపరచడానికి అవకాశం ఉన్న బడులకి. అలాగే సంతృప్తికరమైన పనితీరు ఉంటే ప్రగతి అని ఇస్తారంట. అంటే అక్కడ ఉన్న సేవలు అండ్ విద్యార్థులకు ఫెసిలిటీ అవ్వచ్చు, క్లాస్ రూమ్లో ఉన్నట్టు వసతులే కావచ్చు, దాన్ని బట్టి ర్యాంకింగ్ ఉంటుంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలని జాగృతిగా వర్గీకరిస్తారంట. ఇది ఎవరి నిర్వహణలో జరుగుతుంది? ఎస్ఎస్ఎస్ఏ సిఫార్సు. ఇప్పటి వరకు ఇది కేవలం పరీక్షలు పెట్టడమే బాధ్యతగా ఉండేది బోర్డులాగా. ఇప్పుడు ఈ నిర్వహణ కూడా వీరిదే బాధ్యత. ఇక సేనరైజ్ గుత్తేదారుల దాటవేత కథలు. అక్టోబర్కు మాత్రమే అడ్వాన్స్ చెల్లింపు, నవంబర్ డిసెంబరు నెలలివి జమ చేయకుండా జాప్యం, పలు రకాల కారణాలు చెబుతూ సొమ్ము తగ్గించాలంటూ లేఖలు. 5 ఉమ్మడి జిల్లాల టెండర్ పొందిన 2 సంస్థలు. చూడండి, ఈ టెండర్లు కూడా ప్రైవేట్కి ఇవ్వడం వలన వీళ్ళు చూడండి అడ్వాన్సులు కట్టకుండా ఇంకా తగ్గించమని లెటర్లు రాస్తారంట గవర్నమెంట్. పైగా 2 నెలలు ఇంకా వసూలు చేయలేదు. అలాగే శనగ పేరుకు పోతుంది. శీతల గిడ్డంగులో 100 లారీలు నిల్వలు. మద్దతు కంటే క్వింటాలకు 800 తక్కువగా ధర. 2-3 నెలల్లో మళ్ళీ కొత్త పంట రాక. చూడండి, ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి శనగ ఇప్పటికే స్టాక్ ఉంచారు. రాయలసీమ జిల్లాలో ఎక్కువగా అక్కడ శనగ పండిస్తారు కాబట్టి.
గత సంవత్సరం దానికి గిట్టుబాటు లేదు, మళ్ళీ ఇప్పుడు శనగ మళ్ళీ కోయడానికి చేతికి వచ్చింది. గిట్టుబాటు ధర లేక ఇంకా భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఇంకా శనగను అలాగే ఉంచారు. రైతుల బాధల మట్టుకి తప్పడం లేదు. అలాగే సాక్షిలో ఈరోజు అమిత్ షా నక్సలిజం మీద మాట్లాడుతున్నారు. నక్సలిజం సాధించిందంటే ఏమీ లేదంట. నక్సలిజం నల్లతాచు పడకనేరులో దేశంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. అసలు ఉన్న ప్రాంతాలనే డెవలప్ చేయట్లేదు, వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి డెవలప్ చేస్తారంట ఆయన. కేరళ రాజధానిలో కమల వికాసం కమ్యూనిస్టు కోటలో బీజేపీ పాగా వేసింది. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించిందంట. ఎక్కడో మూలం విజయం సాధించింది ఇది. ఇక విశాఖ ఉక్కు ప్రైవేట్కేనంట. స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు లేదంటూనే ప్రైవేటీకరణ దిశగా శరవేగంగా ప్రభుత్వం అడుగులంట. ప్రధాన ఉత్పత్తి విభాగం SMS 1లో CCD సెక్షన్ అప్పగింతకు నిర్ణయం అంట. మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో ఈ CCD విభాగం వెన్నెముక్క వంటిదంట. అలాంటి దాన్ని ప్రైవేటుకి ఇస్తే ప్లాంట్ మొత్తం వారి చేతుల్లోకి పెట్టినట్టే, అంటే ప్రైవేటు వారి చేతుల్లో పెట్టినట్టే. మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్ కూడా వర్తింపు జరుగుతుంది. అంటే ప్రైవేటు మెయింటెనెన్స్ పనులు అంటే ఈ ఓడవడం తోడవడం కొన్ని కాంట్రాక్ట్ పనులు ఉంటాయి కదా కంపెనీల్లో, వాటికి పరిమితమైంది ఇప్పుడు ఏకంగా ప్లాంట్ని ఆపరేట్ చేసే స్థాయికి వెళ్తుందని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామంటే చంద్రబాబు హామీలు ఇచ్చారు. చంద్రబాబే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా దీని మీద చెప్పారు. విశాఖ మన హక్కు అది ఇదని. ఆంధ్రుల హక్కును లాభాల బాట పట్టిస్తామని బోటకపు వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చాక గత 18 నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక్కో అడుగు పడుతుందంట. 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు నిర్దాక్షిణ్యంగా తొలగించేశారంట వాళ్ళని. 1,509 మంది రెగ్యులర్ ఉద్యోగులను VRS ద్వారా ఇంటికి పంపిన వైనం. ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా చెల్లింపు, ఉత్పత్తికి తగిన వేతనం అంటూ దానికి మెలిగిపెట్టారు మన సీఎం గారు అంటూ వార్తనిచ్చారు. ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలు ఇవ్వాలా అని ఇటీవల సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం కదా. అలాగే ప్రభుత్వ రంగంలో ఉంది కదా అని బెదిరించలేరంటూ ఒకారింపులు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు అడగకుండా ప్రైవేటులోని మెటల్ ప్లాంట్కు గనులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరిన టీడీపీ సర్కారు ఎంపీలు. సో ఇక్కడ మనకి డొల్లతనం అర్థమవుతుంది, ప్రైవేటీకరణ వైపు ఎంత అడుగులు వేస్తుందో మన స్టీల్ ప్లాంట్ అని. తాజా పరిణామంపై మండిపడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ దీర్ఘకాలిక పోరాటం. సో ఇంటర్ పరీక్షల్లో భారీగా మార్పులు చేయబోతున్నారంట. సిలబస్కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన, అన్ని పేపర్లో 100 మార్కులు ఉండేలా కూర్పంట. సైన్స్ సబ్జెక్టుకు 85 మార్కులకు పేపరు, ఇక రెండో పేపర్ వచ్చేపాటికి 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయంట. బోటానీ 43, జువాలజీ 42 మార్కులకు వేర్వేరు పేపర్లు. సిలబస్ మారిన సబ్జెక్టులకు 32 పేజీలు బుక్లెట్ ఇవ్వబోతున్నారు. కానీ మారిన సబ్జెక్టులు అంటే సెకండ్ ఇయర్ ఉంది కదా ఇంటర్మీడియట్, దానికి మటుకి పాత పేపర్ విధానమే అమలు చేస్తున్నారు. అయితే తొలిసారి ఇంటర్మీడియట్ పరీక్షలకు మాత్రం 1 మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మెస్సీ షో హైదరాబాద్లో స్టార్ ఫుట్బాలర్ సందడి, మైదానంలో అభిమానుల ఉత్సాహం, చిన్నారులకు పాఠాలు అంటూ ఇల్లు వార్తను కూడా రాశారు. నన్ను దింపేందుకు నీచమైన కుట్రలు చేస్తున్నారు. గిరిజన మహిళ అని చూడకుండా నన్ను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారు. నా భర్తను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. కొందరు కార్పొరేటర్లను అనేక రకాలుగా వేధిస్తున్నారు. ఈ ఘటనను నన్ను ఎంతగానో బాధించాయి. నా రాజీనామా లేఖను కలెక్టర్కు అందజేస్తా. నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతి ఆవేదన వ్యక్తం చేస్తుందంట. గిరిజన మహిళ మేయర్పై బాబు సర్కార్ కుట్రంట. చంద్రబాబు సర్కార్ రాగానే మేయర్ పీఠంపై కన్ను, అధికార పార్టీలోకి రావడానికి అంగీకరించకపోవడంతో కక్ష సాధింపు, ఆమె భర్తపై అక్రమ కేసులు, జైలు పాలు. సో ఓవరాల్గా ఏంటంటే మేయర్ పీఠం ప్రధానంగా ఉన్నటువంటి నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ అప్పుడు గెలుచుకుంది మేయర్ పీఠాన్ని. ఇప్పుడు టీడీపీలోకి రావాలని ఒత్తిడి వేస్తున్నట్టు కొంతమంది ఇప్పటికే వచ్చారు. నేను కూడా మనం చూసి కొంతమంది కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారు పోలీసులు అంటూ వార్తను కూడా ఇచ్చారు వీళ్ళు. వైఎస్ఆర్సీపీ ర్యాలీలో దేశమంతా చర్చ జరగాలని ఒక కాన్సెప్ట్తో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన కోటి సంతకాలు ఈ నెల 15న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తూ నిర్వహించే ర్యాలీని దేశం మొత్తం చర్చ జరిగేలా ఉండాలని వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జలు సూచించారు. నిన్న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్ళినాయి, ఇప్పుడు జిల్లా కేంద్రాల నుంచి హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ ర్యాలీలు ఎలా ఉండాలంటే ఈ ప్రైవేటీకరణ అంశం దేశానికి అంతా తెలియాలి అనే విధంగా ఉండాలని వీళ్ళు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. 18న గవర్నర్ వద్దకు కోటి సంతకాలు, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై ప్రజాభిప్రాయ సేకరణలో 1 కోటికి పైగా సంతకాలు సేకరించాం. వీటిని ఈ నెల 12న మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు అందించబోతున్నారని
బొత్స తెలిపారు. అలాగే అమరులకు ఘన నివాళి 2001 పార్లమెంటు దాడికి 24 ఏళ్లు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ. రాహుల్, సోనియా దేశం మీ త్యాగాన్ని ఎప్పటికీ మరవదని రాష్ట్రపతి ముర్ము అంటారు. మా ఎమ్మెల్యేలతో బేరం కుదిరాకే రండి. శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ ఎమ్మెల్యే బొడ్డ అనుచరుల గోండాగిరి. తలనీలాల టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై దాడి చేయబోతున్నారంట. మా ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాతే రావాలని బెదిరింపులు గురి చేస్తున్నారంట. వేలంలో పాల్గొనకుండానే పరుగులు తీసిన కాంట్రాక్టర్లు అంటూ వార్తనిచ్చారు. ఇక బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు. కళాత్మక విద్యుత్ దీపస్తంభాల ఏర్పాటుకు 5.55 కోట్ల మంజూరు. ఆ పనులను 4.27 కోట్ల అంచనాతో టెండర్ పిలిచిన సిఆర్డీఏ అంట. 5 రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ముగించాలని నిర్ణయం. 2016లోనే కరకట్ట రోడ్డుపై విద్యుత్ దీపస్తంభాలు అత్యాధునిక లైటింగ్ ఏర్పాటు చేశారంట. అప్పుడే అవి బాగున్నప్పటికీ తొలగించి కొత్తగా ఏర్పాటుకు సర్కారు సిద్ధమైందంట. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిధులు దుబారా చేస్తుండపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయంట. ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు 4 కోట్ల పైగా వ్యయాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ విమానాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 40.96 కోట్లు ఖర్చు చేశారంట. చూడండి ప్రజాధనం ఎంత దుబారాగా ఖర్చు అవుతుందో. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా కిక్కు కేక్ అంట. మెస్సీ, సోనియాతో ఊగిన హైదరాబాద్ అంటూ వీళ్ళు ఇంకా బాగా వార్తనే హైలైట్ చేశారు దీన్ని. పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్, మారనున్న గ్రామీణ ముఖ చిత్రం, రహదారులు, పట్టణ స్థాయి వసతులు అంట. 5,000 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారంట. శాసకీయ పథకం ద్వారా 2,120 కోట్లు, ఉపాధి హామీ నిధుల ద్వారా 2,000 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి 900 కోట్లు. మార్చికి రోడ్ల నిర్మాణం పూర్తికి కసరత్తు అంట. చంద్రబాబు భవన్ ప్రత్యేక దృష్టి పెట్టారంట వీటిపైన. ఇప్పటికీ 4,000 కోట్లతో రహదారులు, పల్లెల్లోనూ పట్టణ సదుపాయాల్లోనూ కల్పన, మున్సిపాలిటీల తరహాలోనే ఆన్లైన్ సేవలు, అందుబాటులోకి స్వర్ణ పంచాయతీ పోర్టల్, పంచాయతీల గ్రూపింగ్ పైన కసరత్తు చేయబోతున్నారంట. ఇక అలాగే కమిషన్లు ఖాళీ, రాజ్యాంగబద్ధ పదవులు భర్తీ ఎప్పుడు? చైర్మన్లు కమిషన్లు లేక సంస్థల వెలవెల. 2 ఏళ్లుగా ఏపీ ఈఆర్సీ, ఏపీ హెచ్ఆర్సీ ఖాళీ. ఆర్టీఐ, ఏపీపీఎస్సీ, లోకాయుక్త, బీసీ కమిషన్ వంటి అనేక సంస్థలు కూడా అదే బాటలో ఉన్నాయంట. హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకొని ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిపోతుంది, కానీ రాజ్యాంగబద్ధ పదవుల భర్తీపై ఇంతవరకు దృష్టి సారించలేదు. సమాచార హక్కుల కమిషన్, విద్యుత్ నియంత్రణ మండలి వంటి కీలక సంస్థలు అధిపతులు లేక అచేతనంగా ఉంటున్నాయి. వీటిలో కొన్ని పదవులు కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఖాళీగా ఉండగా మరికొన్ని ఆ తర్వాత ఖాళీ అయ్యాయంట. ఎప్పటికప్పుడు వీటిని భర్తీ చేసుకుంటూ వచ్చిన కూటమి అధికారంలో ఉండే 5 ఏళ్లలో 2 విడతలుగా ఈ పదవులను భర్తీ చేసుకునే వెసులుబాటు ఉండేది, కానీ ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించట్లేదని చెప్పేసి చెప్తున్నారు. పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంలో కేవియట్ దాఖలుకు రాష్ట్ర నిర్ణయం. ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ కేసు వేచి వచ్చిన నేపథ్యంలో అప్రమత్తం అంటే ఇది. ఇక అలాగే ట్రంప్ విధానాలపై తిరుగుబాటు అంట. వర్క్ పర్మిట్లో మార్పులను సవాల్ చేసిన 10 మంది అమెరికన్ సెనేటర్లు. H-1B వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల న్యాయ పోరాటం. భారత్పై 50% సుంకాలను సవాల్ చేస్తూ అమెరికా ప్రతిపక్ష సభలో తీర్మానం అంట. అలాగే 21న పల్స్ పోలియో 54.07 లక్షల మంది పిల్లలకి పోలియో చుక్కలు వేయబోతున్నారంట. సో ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.